Good morning, one and all. This is R. Lakshmi Syamla, Department of Statistics, CRR College for Women, Eluru. Today, we are going to discuss about infeasible solution, unbounded solution, and alternative optima solutions in graphical method and algorithm for graphical method. ఓకే ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో ఎల్పిపి ఫార్మాట్ ఇస్తే కనుక దాన్ని మనం గ్రాఫికల్ మెథడ్ ద్వారా ఎలా సాల్వ్ చేయాలనేది నేర్చుకున్నాము. అండ్ అలాగే ఇందులో ఎగ్జిస్ట్ అయ్యే అనదర్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే దట్ మీన్స్ ఇన్ఫీజిబుల్ సొల్యూషన్ అంటే ఏంటి, అండ్ అలాగే అన్బౌండెడ్ సొల్యూషన్ అంటే ఏంటి, అండ్ అలాగే ఆల్టర్నేటివ్ ఆప్టిమా సొల్యూషన్ ఏంటి అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాము. సో దానికి ముందుగా ఇక్కడ మనకి కొన్ని నెంబర్ ఆఫ్ డెఫినేషన్స్ ఇచ్చారు, చూద్దాం. First one is solution. The set of values of decision variables xj, j equal to 1 to so on n, which satisfies the constraints of an LPP is said to be solution of the LPP. Okay, మనకి ఇక్కడ ఇచ్చిన LPP ఫార్మాట్లో మనం కన్సిడర్ చేసిన నెంబర్ ఆఫ్ డెసిషన్ వేరియబుల్స్ అన్నీ కూడా కన్స్ట్రైంట్స్ని సాటిస్ఫై చేస్తే గనక దాన్ని మనం సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్తాము. దీన్నే మనం ఇక్కడ సొల్యూషన్ ఆఫ్ ద ఎల్పిపి అంటున్నాము. నెక్స్ట్ వన్ ఈజ్ ఫీజిబుల్ సొల్యూషన్. ద సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ డెసిషన్ వేరియబుల్స్ which satisfies all the constraints and non-negativity conditions of an LPP is said to be feasible solution of the LPP. ఓకే, మనకి ఇక్కడ ఇచ్చిన LPP ఫార్మాట్లో మనం కన్సిడర్ చేసిన సెట్ ఆఫ్ డెసిషన్ వేరియబుల్స్ విచ్ సాటిస్ఫైస్, ఈ యొక్క డెసిషన్ వేరియబుల్స్ వేటిని సాటిస్ఫై చేయాలంటున్నారు, ఆల్ ద కన్స్ట్రైంట్స్ అండ్ నాన్ నెగిటివిటీ కండిషన్స్, ఈ రెండిటిని కూడా మనకి సాటిస్ఫై చేస్తే కనుక అక్కడ మనకి ఫీజిబుల్ సొల్యూషన్ ఎగ్జిస్ట్ అయ్యిందని చెప్తాము. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్ఫీజిబుల్ సొల్యూషన్. ఓకే, అంటే దట్ మీన్ ఈ ఫీజిబుల్ సొల్యూషన్కి ఆపోజిట్ అనమాట. అంటే దీన్ని ఎలా రాస్తున్నాము, ద సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ డెసిషన్ వేరియబుల్స్ which does not satisfies all the constraints and non-negativity conditions of an LPP is said to be infeasible solution of the LPP. ఓకే, అంటే ఇక్కడ మనం తీసుకున్న ఈ యొక్క నెంబర్ ఆఫ్ డెసిషన్ వేరియబుల్స్ అన్నీ కూడా ఈ యొక్క కన్స్ట్రైంట్స్ని అండ్ అలాగే నాన్ నెగిటివిటీ కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే మనం ఫీజిబుల్ సొల్యూషన్ అంటున్నాము. ఓకే, విచ్ డస్ నాట్ సాటిస్ఫైస్ ఆల్ ద కన్స్ట్రైంట్స్ అంటున్నారు, అంటే ఏ ఒక్క కన్స్ట్రైంట్స్ని ఇది సాటిస్ఫై చేయలేకపోయినా అండ్ అలాగే నాన్ నెగిటివిటీ కండిషన్స్ని ఫాలో అవ్వకపోయినా కూడా అలాంటి సొల్యూషన్ ఏమని చెప్తామంటే ఇక్కడ మనం ఇన్ఫీజిబుల్ సొల్యూషన్ ఆఫ్ ద ఎల్పిపి అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ optimum basic feasible solution. A basic feasible solution which optimizes, that means maximizes or minimizes the objective function value of the given LPP is called an optimum basic feasible solution. ఓకే, మనకి వచ్చిన సొల్యూషన్ని మనం ఇక్కడ ఆప్టిమమ్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అని చెప్పాలి. ఎప్పుడు చెప్తామంటే ఆప్టిమమ్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అనేది మనకి ఇచ్చిన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ని ఆప్టిమైజ్ చేయాలి. ఓకే, ఆప్టిమైజ్ అంటే మనం కండిషన్ చెప్పుకున్నాం కదా, ఐదర్ మ్యాక్సిమైజెస్ ఆర్ మినిమైజెస్. ఈ యొక్క కండిషను ఈ యొక్క ఆబ్జెక్టివ్ ఫంక్షన్ని సాటిస్ఫై చేసే విధంగా ఉంటే ఈ యొక్క బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అనేది దాన్ని మనం ఆప్టిమమ్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ కింద కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ అన్బౌండెడ్ సొల్యూషన్. A solution which can increase or decrease the value of the objective function of the LPP indefinitely is called an unbounded solution. నెక్స్ట్ ఇంకొక ఫర్దర్గా ఉన్న డెఫినేషన్ ఏంటంటే అన్బౌండెడ్ సొల్యూషన్ అంటున్నాము. ఆల్రెడీ ఇక్కడ మనం ఆప్టిమమ్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్లో ఆప్టిమైజెస్ గురించి చెప్పుకుంటున్నాం కదా, అంటే మనకి ఇక్కడ ఇచ్చిన ఆబ్జెక్టివ్ ఫంక్షన్కి ఈక్వల్గా ఆ యొక్క వాల్యూ రిప్రజెంటేషన్స్ అనేవి రావాలి, అంటే మాక్సిమం జెడ్డా ఆర్ మినిమం జెడ్డా అనేది. బట్ ఇక్కడ ఏమవుతుంది, మనం తీసుకున్న ఆబ్జెక్టివ్ ఫంక్షన్ని ఐదర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజింగ్, అంటే ఈ యొక్క వాల్యూకి ఎగ్జాక్ట్గా ఈక్వల్గా రావాలి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇంక్రీజింగ్ వాల్యూ కానీ ఆర్ డిక్రీజింగ్ వాల్యూ కానీ ఎగ్జిస్ట్ అయితే, లేకపోతే ఆ యొక్క ఫీజిబుల్ రీజియన్ అనేది కరెక్ట్గా మనకి ఎగ్జిస్ట్ అవ్వకపోయినా దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాము, అన్బౌండెడ్ సొల్యూషన్ కింద రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, ఈ యొక్క ఇన్ఫీజిబుల్ అండ్ అన్బౌండెడ్ సొల్యూషన్స్ని మనం
ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే గ్రాఫికల్ సొల్యూషన్ ద్వారా మనం చేసేటప్పుడు ఎలాంటి సొల్యూషన్స్ వస్తే కనుక దాన్ని ఇన్ఫీజిబుల్ సొల్యూషన్ అండ్ అన్బౌండెడ్ సొల్యూషన్ అని చెప్తాము. ప్రాబ్లం ద్వారా చూద్దాము. సో దానికోసం ఇక్కడ నేను ఒక ప్రాబ్లం ఫార్మాట్ తీసుకున్నాను. సాల్వ్ ద ఫాలోయింగ్ ఎల్పిపి బై యూజింగ్ గ్రాఫికల్ మెథడ్. ఓకే, ఇక్కడ నాకు ఒక ఎల్పిపి ఫార్మాట్ ఇచ్చారు. దట్ ఈస్ మాక్సిమం z ఈక్వల్ టు 6x1 ప్లస్ x2 సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్ 2x1 ప్లస్ x2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, x1 minus x2 greater than or equal to 0 and x1 comma x2 greater than or equal to 0. ఓకే, ఫస్ట్ నాకు ఇచ్చిన ఎల్పిపి ఫార్మాట్ చూడగానే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అండ్ అలాగే సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్ అనేవి ఇక్కడ ఐదర్ ఇన్ఈక్వేషన్స్ ఆర్ ఈక్వేషన్స్ రిప్రజెంటేషన్లో ఉండాలనుకున్నాము. సో ఆ యొక్క ఫార్మాట్లో ఉన్నాయా లేదా అనేది చూడండి. నెక్స్ట్ అలాగే నాన్ నెగటివిటీ రెస్ట్రిక్షన్ని ఫాలో అవ్వాలి. సో ఇక్కడ x1 x2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటున్నాము. ఓకే, దెన్ మనకి ఇక్కడ ఒక ఫీజిబుల్ సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సొల్యూషన్లోకి వెళ్దాం. ఓకే, ఇక్కడ గ్రాఫికల్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాము, మనకి ఇక్కడ ఇచ్చిన ఇన్ఈక్వేషన్స్ని ఈక్వేషన్స్లోకి కన్వర్ట్ చేస్తున్నాము. సో దాని ప్రకారం 2x1 ప్లస్ x2 ఈక్వల్ టు 3, దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాము. అండ్ ఇక్కడ పుట్ x1 ఈక్వల్ టు 0 అనుకుంటే x2 విల్ బి ఈక్వల్ టు 3 అండ్ x2 ఈక్వల్ టు 0 తీసుకుంటే 2x1 ఈక్వల్ టు 3 దెన్ x1 ఈక్వల్ టు 1.5. సో నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ చూడండి, x1 మైనస్ x2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంది. అంటే దీన్ని ఈక్వేషన్ కింద కన్వర్ట్ చేసేటప్పుడు ఏమవుతుంది, x1 మైనస్ x2 ఈక్వల్ టు 0. x1 మైనస్ x2 ఈక్వల్ టు 0 అనేది ఎప్పుడు అవుతుందంటే x1 ఈజ్ ఈక్వల్ టు x2 అయినప్పుడు 0 అవుతుంది. సో అంటే ఇక్కడ ఈక్వేషన్కి x1 ఈజ్ ఈక్వల్ టు x2 అవ్వాలి. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మనకి వచ్చిన పాయింట్స్ని మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ద్వారా చూపిస్తున్నాము. ఓకే, ఫస్ట్ది x1 x2 ఫస్ట్ ఈక్వేషన్కి 1.5 3 వచ్చింది. సో ఇక్కడ 1.5 దగ్గర మార్క్ చేసుకున్నాను అండ్ ఇక్కడ 3 దగ్గర మార్క్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క 2 పాయింట్స్ని స్ట్రైట్ లైన్ తోటి జాయిన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఇచ్చిన ఇన్ఈక్వేషన్లో ఈ యొక్క ఈక్వేషన్ 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. సో అంటే ఇక్కడ బౌండరీ రీజియన్ ఎక్కడ ఫామ్ చేయాలి, మనం ఈ యొక్క లైన్స్ అన్నీ ఇప్పుడు ఇలాగా బయటికి ఫామ్ చేయాలి. ప్రీవియస్ నేను చెప్పిన ప్రాబ్లమ్స్లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ ఉంది కాబట్టి ఇలాగా లోపలికి ఫామ్ చేశాను నేను. ఓకే, సో ఇక్కడ మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ ఉంది కాబట్టి ఈ యొక్క రీజియన్, ఈ యొక్క బౌండరీ రీజియన్ అంతటికీ కూడా ఈ యొక్క స్ట్రైట్ లైన్ నుంచి ఇలాగా లైన్స్ బయటికి ఫామ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, x1 ఈజ్ ఈక్వల్ టు x2 అంటున్నాము. అంటే ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ అవుతాయి. అంటే x1 x2 0 తీసుకుంటే ఇక్కడ వస్తుంది పాయింట్, x1 ఈక్వల్ టు 1 x2 ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ, అండ్ నెక్స్ట్ అలాగే x2 అండ్ x1 ఈక్వల్ టు 2 తీసుకుంటే ఇలా వస్తుంది. అంటే దట్ మీన్స్ ఇది ఒక స్ట్రైట్ లైన్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి x1 ఈజ్ ఈక్వల్ టు x2 అనుకుంటే సో ఇక్కడ ఆరిజన్ నుంచి నేను ఇలాగా స్ట్రైట్ లైన్ని ఫామ్ చేశాను. ఇక్కడ దిస్ విల్ ఆల్సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంది. సో అందుకని ఈ యొక్క రీజియన్కి ఈ యొక్క లైన్స్ అన్నీ కూడా నేను ఇలాగా బయటికి ఫామ్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ మనకి ప్రొసీజర్ ప్రకారం ఏం చేస్తున్నామంటే ఒక బౌండెడ్ రీజియన్ అనేది ఫామ్ అయిందా, అంటే ఒక క్లోజ్డ్ రీజియన్ అనేది ఫామ్ అయిందా లేదా అనేది చూస్తున్నాము. ఓకే, బట్ ఇక్కడ బౌండరీ లైన్స్ అన్నీ కూడా ఇలా బయటకున్నాయి, ఎక్కడా కూడా మనకి ఒక క్లోజ్డ్ రీజియన్ అనేది మనకి ఎగ్జిస్ట్ అవ్వలేదు. అవునా, ఇక్కడ మనం గ్రాఫ్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే గనక ఎక్కడా కూడా మనకి క్లోజ్డ్ రీజియన్ అనేది ఫామ్ అవ్వలేదు. అంటే దట్ మీన్స్ మనకి ఫీజబుల్ రీజియన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వలేదు. సో ఇప్పుడు ఈ యొక్క సొల్యూషన్ మనం ఏమని చెప్తామంటే అన్బౌండెడ్ సొల్యూషన్ అంటాము. ఓకే, సో ఇలా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ వచ్చిన తర్వాత అక్కడ మనకి ఫీజబుల్ రీజియన్ ఎగ్జిస్ట్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు దీనికి ఇక్కడ కన్క్లూజన్ ఏమని రాస్తామంటే దేర్ ఫోర్ ద గివెన్ ఎల్పిపి హ్యాస్ అన్బౌండెడ్ సొల్యూషన్. ఓకే, దిస్ ఈజ్ అన్బౌండెడ్ సొల్యూషన్కి ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ ద ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, maximum z equal to x1 plus x2 subject to the constraints x1 plus x2 less than or equal to 1,
minus 3x1 plus x2 greater than or equal to 3, x1 comma x2 greater than or equal to 0. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఉంది, సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్ అన్ని ఈక్వేషన్స్ లో ఉన్నాయి, అండ్ అలాగే నాన్ నెగిటివ్ రెస్ట్రిక్షన్స్ ఫాలో అయినాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు గ్రాఫికల్ మెథడ్ సొల్యూషన్ లోకి ఎంటర్ అయితే ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క ఇన్ఈక్వేషన్స్ అన్నిటిని ఈక్వేషన్ లోకి కన్వర్ట్ చేయాలి. అంటే ఫస్ట్ ఈక్వేషన్ ఏమవుతుంది, x1 plus x2 ఈక్వల్ టు 1, అంటే దట్ మీన్స్ x1 ఈక్వల్ టు 1, x2 ఈక్వల్ టు 1. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ తీసుకుంటే మైనస్ 3x1 plus x2 ఈక్వల్ టు 3. దెన్ x1 ఈక్వల్ టు 0 తీసుకుంటే x1 వాల్యూ -1 వచ్చింది, అండ్ అలాగే x2 వాల్యూ 3, అండ్ అలాగే x2 ఈక్వల్ టు 0 తీసుకుంటే x1 ఈక్వల్ టు -1. అంటే ఇక్కడ x1 x2 వాల్యూస్ -1 3. ఓకే, ఇప్పుడు 1 1 -1 3 అంటే యాక్చువల్గా మనం ఈ యొక్క గ్రాఫ్ని 4 క్వాడ్రంట్స్ కింద డివైడ్ చేస్తామమ్మా. దీన్ని ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్ అంటాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ నెగిటివ్ వాల్యూ వచ్చింది, అంటే ఈ యొక్క ఎక్స్ యాక్సిస్ నెగిటివ్ వాల్యూ మీద రావాలి, అంటే ఈ యొక్క సెకండ్ క్వాడ్రంట్ కూడా మనం కన్సిడర్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తున్నామంటే గ్రాఫ్ని ఇలా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఆరిజిన్ 0 అనుకుంటే ఇటువైపు ఉన్నాయన్నీ కూడా పాజిటివ్ వాల్యూస్, ఇటువైపు నెగిటివ్ వాల్యూస్ని ఇండికేట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఈ యొక్క y యాక్సిస్ అంటే దట్ మీన్ x2 యాక్సిస్కి వచ్చేసరికి 1 2 3 వరకు రిప్రజెంట్ చేశాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ గ్రాఫ్ డ్రా చేసినట్లయితే 1 1 అంటే 1 1, నెక్స్ట్ ఇక్కడ -1 3. ఈ -1 అనేది ఎక్కడ రావాలి, ఇక్కడ నెగిటివ్ సైడ్ ఉంది కాబట్టి ఈ క్వాడ్రంట్లో వస్తుంది, అండ్ 3. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ ఉంది కాబట్టి ఈక్వేషను ఇవి యొక్క లైన్స్ అన్ని ఇలాగా లోపలికి రీజియన్ నుంచి లోపలికి ఫామ్ చేశాను, బౌండరీ లైన్స్ అన్ని. అండ్ ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈక్వేషన్లో ఉంది కాబట్టి ఈ యొక్క లైన్ అంతటికి కూడా ఇలాగా బయటికి ఈ యొక్క లైన్స్ అనేవి ఫామ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది 2 క్వాడ్రంట్స్లో ఎగ్జిస్ట్ అయ్యింది, అండ్ అలాగే దెర్ ఈస్ నో ఫీజిబుల్ రీజియన్. సో ఇలాంటి సొల్యూషన్ని మనం ఏమంటామంటే ఇన్ఫీజిబుల్ సొల్యూషన్ అని చెప్తాము. సో ద గివెన్ ఎల్పిపి హ్యాస్ ఇన్ఫీజిబుల్ సొల్యూషన్. ఓకే, అన్బౌండెడ్ సొల్యూషన్ అనేది ఎప్పుడు చెప్తున్నాము, ఒకే క్వాడ్రంట్లో గ్రాఫ్ ఎగ్జిస్ట్ అయ్యి రీజియన్ అనేది ఫీజిబుల్ రీజియన్ అనేది ఎగ్జిస్ట్ కాకపోతే కనుక దాన్ని మనం అన్బౌండెడ్ సొల్యూషన్ అని చెప్తున్నాము. ఇన్ఫీజిబుల్ అని ఎప్పుడు చెప్తామంటే ఇలాగ 2 క్వాడ్రంట్స్లో గ్రాఫ్ ఎగ్జిస్ట్ అయ్యి ఫీజిబుల్ రీజియన్ అనేది ఎగ్జిస్ట్ కాకపోతే కనుక దాన్ని మనం ఇన్ఫీజిబుల్ సొల్యూషన్ అని చెప్తాము. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ అన్బౌండెడ్ అండ్ ఇన్ఫీజిబుల్ సొల్యూషన్ ఆఫ్ ఎల్పిపి. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, ఇది ఆల్రెడీ మీరు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్స్లో చేసిన ప్రాబ్లమేనమ్మా. సేమ్ ఇంకొక ప్రాబ్లమ్ని రిపీట్ చేశాను నేను ఇక్కడ. అగైన్ మనకి ఇక్కడ ఇచ్చిన ఎల్పిపి సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్, నాన్ నెగిటివ్ రెస్ట్రిక్షన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాం, ఇన్ఈక్వేషన్స్ని ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేస్తున్నాము. ఓకే, ఈ యొక్క x1 x2 పాయింట్స్ అన్నిటిని స్టడీ చేసి వీటిని గ్రాఫికల్గా రిప్రజెంట్ చేశాను నేను. ఓకే, గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసి ఈ యొక్క రీజియన్స్ అన్నిటినీ ఫామ్ చేస్తే నాకు ఇక్కడ ఒక ఫీజిబుల్ రీజియన్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది. దీన్ని నేను OABC కింద కన్సిడర్ చేశాను. ఓకే, నెక్స్ట్ OACకి డైరెక్ట్గా యాక్సిస్ మీద పాయింట్స్ని కన్సిడర్ చేస్తాము, ఎక్స్ట్రీమ్ పాయింట్స్ని. నెక్స్ట్ ఇక్కడ Bకి వచ్చేసరికి ఇంటర్సెక్షన్ ఆఫ్ ద 2 లైన్స్ కాబట్టి ఏ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయినాయో ఆ 2 ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేయడం ద్వారా ఇక్కడ x1 x2 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఫైనల్గా ఈ యొక్క ఎక్స్ట్రీమ్ పాయింట్స్ అన్నిటినీ కూడా ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ మనకి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మ్యాక్సిమం ఇచ్చారు కాబట్టి అక్కడ వచ్చిన వాల్యూస్లో మ్యాక్సిమం వాల్యూ ఏదైతే ఉందో దాన్నే మనం ఆప్టిమమ్ సొల్యూషన్ కింద కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం రిపీట్ చేసిందే కాబట్టి ఇది ఇంకా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకొక కన్సిడరేషన్ చూడండి అమ్మా, ఆల్టర్నేటివ్ ఆర్ మల్టిపుల్ ఆప్టిమా సొల్యూషన్. ఓకే,
ఇప్పుడు వరకు కూడా మనం ఏం చెప్పామంటే మనకి ఇచ్చిన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏదైతే ఉందో అక్కడ మనకి ఏ పాయింట్ దగ్గర అంటే దట్ మీన్ x1 x2 వాల్యూస్ ఎక్కడ ఏ పాయింట్ దగ్గర తీసుకుంటే మనకి ఇచ్చిన ఆప్టిమమ్ సొల్యూషన్ అనేది మ్యాక్సిమం అవుతుందా ఆర్ మినిమం అవుతుందా అనేది కండిషన్ చెక్ చేసాము. కొన్ని కేసెస్లో ఏమవుతుంది అంటున్నారంటే మోర్ దాన్ టు వన్ సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అయితే గనక సేమ్ ఆప్టిమమ్ ఆర్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్కి మనకి మోర్ దాన్ వన్ సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అయితే గనక దాన్ని మల్టిపుల్ ఆప్టిమా సొల్యూషన్స్ అని కానీ లేకపోతే ఆల్టర్నేటివ్ సొల్యూషన్ అని కానీ చెప్తాము. ఓకే, సో అదే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇన్ ద ఆప్టిమల్ సొల్యూషన్ ఆఫ్ ఎనీ ఎల్పిపి అక్కర్స్ అండ్ ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఆఫ్ ది feasible region and the solution is unique, that is no other solution yields the same value of the objective function. However, in certain cases a given LPP may have more than one solution yielding the same optimal objective function value. Each of such optimal solution is termed as alternative optimal solution. ఓకే, మనకి ఇక్కడ ఇచ్చిన ఆబ్జెక్టివ్ ఫంక్షన్కి మోర్ దాన్ వన్ సొల్యూషన్స్ కనుక ఎగ్జిస్ట్ అయితే కనుక వాటిని ఆల్టర్నేటివ్ ఆర్ మల్టిపుల్ ఆప్టిమల్ సొల్యూషన్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఒకవేళ మనకి ఆ యొక్క సొల్యూషన్స్ అనేవి ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతాయి అనే దానికి 2 పాయింట్స్ కన్సిడరేషన్ కూడా ఇచ్చారు చూడండి. దెర్ ఆర్ 2 కండిషన్స్ దట్ షుడ్ బి సాటిస్ఫైడ్ ఫర్ అన్ ఆల్టర్నేటివ్ ఆప్టిమల్ సొల్యూషన్ టు ఎగ్జిస్ట్. ఓకే, సో ఈ యొక్క పాయింట్ అంతటిని మనం ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే గనక slope of the objective function is same as that of the constraint forming the boundary of the feasible solutions region. అంటే మనం ఆబ్జెక్టివ్ ఫంక్షన్ తీసుకుంటున్నాం కదమ్మా, ఆ యొక్క ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది మనం కన్సిడర్ చేసే నెంబర్ ఆఫ్ కన్స్ట్రైంట్స్ ఉన్నాయి కదా, కండిషన్స్, వాటికి సేమ్ బౌండరీ లైన్ని గనక ఎగ్జిస్ట్ చేసే విధంగా ఉంటే గనక ఒకటి మనం ఇక్కడ ఆప్టిమల్ సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ అలాగే ద కన్స్ట్రైంట్స్ షుడ్ బి అన్ యాక్టివ్ కన్స్ట్రైంట్ అయితే గనక ఇక్కడ కూడా మనకి ఆప్టిమల్ సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్తాము. అంటే మనం కన్సిడర్ చేసిన ఫీజిబుల్ రీజియన్ యొక్క డైరెక్షన్ ఉంటుంది కదమ్మా, అది ఆప్టిమల్ మూమెంట్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అయితే గనక సో దీని ద్వారా కూడా మనకి ఆప్టిమల్ సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్పొచ్చు. సో ఒక ప్రాబ్లం చూద్దాము దీనికి, అప్పుడు క్లియర్గా మనకి ఆ యొక్క మల్టిపుల్ అండ్ ఆప్టిమల్ ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ అంటే ఏంటనేది అర్థమవుతుంది. సో దానికోసం నేను ఇక్కడ ప్రాబ్లం కన్సిడరేషన్ చేశాను చూడండి. యూజ్ ద గ్రాఫికల్ మెథడ్ టు సాల్వ్ ద ఫాలోయింగ్ ఎల్పిపి. మ్యాక్సిమం z ఈక్వల్ టు 10x1 ప్లస్ 6x2 సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్ 5x1 plus 3x2 less than or equal to 30, x1 plus 2x2 less than or equal to 18, x1 comma x2 greater than or equal to 0. సో సేమ్ ప్రొసీజర్ అమ్మా, గ్రాఫికల్ మెథడ్ ఎలా ఫాలో అవుతామో మొత్తం ప్రాబ్లం అంతా అలాగే చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నామంటే ఈ యొక్క ఇన్ఈక్వేషన్స్ అన్నిటినీ కూడా ఈక్వేషన్స్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాను. సో అందులో 5x1 plus 3x2 is equal to 30 ఫస్ట్ ఈక్వేషన్. సో x1 ఈక్వల్ టు 0 అనుకుంటే x2 ఈక్వల్ టు 10, నెక్స్ట్ x2 ఈక్వల్ టు 0 అని తీసుకుంటే x1 ఈజ్ ఈక్వల్ టు 6. సో x1 x2 వాల్యూస్ 6, 10. నెక్స్ట్ వన్ వచ్చి x1 ప్లస్ 2x2 ఈక్వల్ టు 18. సో పుట్ x1 ఈక్వల్ టు 0 అనుకుంటే x2 ఈక్వల్ టు 9 అండ్ x2 ఈక్వల్ టు 0 అని తీసుకుంటే x1 ఈజ్ ఈక్వల్ టు 18. అంటే ఇక్కడ నాకు వాల్యూస్ 6, 10, 18, 9. సో ఇక్కడ ఉన్న పాయింట్స్ ప్రకారం నేను ఇక్కడ స్కేల్ అప్లై చేసుకుని ఈ యొక్క గ్రాఫికల్గా వీటిని రిప్రజెంట్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చి 6, 10. సో ఇక్కడ x1 యాక్సిస్ మీద 6, నెక్స్ట్ x2 యాక్సిస్ మీద 10ని కన్సిడర్ చేశాను. ఈ 2 పాయింట్స్ని ఇలాగా స్ట్రైట్ లైన్ తోటి జాయిన్ చేసి ఇవి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్లో ఉంది కాబట్టి ఇక్కడ ఈ యొక్క లైన్స్ అన్నీ కూడా ఇలాగా లోపలికి డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ అలాగే 18, 9. సో x1 యాక్సిస్ మీద 18 అండ్ x2 యాక్సిస్ మీద 9. సో ఇలా 2 పాయింట్స్ని
ఐడెంటిఫై చేసి ఆ యొక్క 2 పాయింట్స్ని కూడా ఇలాగా స్ట్రైట్ లైన్ తోటి డ్రా చేసి అగైన్ ఇక్కడ ఈ ఈక్వేషన్ కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లోనే కదా ఉంది. సో ఈ యొక్క లైన్కి స్ట్రైట్ లైన్కి ఇలాగా లోపలికి లైన్స్ డ్రా చేసుకుంటున్నాను, ఈ యొక్క బౌండరీ యొక్క లైన్స్ అన్నీ కూడా. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఇంటర్సెక్షన్ రీజియన్ అంటే దట్ మీన్ ఇది ఒక ఫీజబుల్ రీజియన్ అనేది, అంటే ఇక్కడ లైన్స్ మనకి ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయినాయో వీటిని అంతటినీ కూడా ఫీజబుల్ రీజియన్ అంటున్నాం కదా. సో ఇక్కడ నాకు ఒక ఫీజబుల్ రీజియన్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది. సో దీనికి నేమింగ్ O, A, B, C కింద కన్సిడర్ చేసి ఇప్పుడు నేను వీటికి ఎక్స్ట్రీమ్ పాయింట్స్ని కన్సిడర్ చేస్తాను. సో ఆరిజన్ 0, 0, ఏకి 0, 9, నెక్స్ట్ సికి వచ్చేసరికి 6, 0. బట్ ఇక్కడ బిది ఇంటర్సెక్షన్ ఆఫ్ ద 2 లైన్స్ కాబట్టి ఆ యొక్క 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి బి వాల్యూని ఫైండ్ అవుట్ చేశాను నేను. సో x1 ఈజ్ ఈక్వల్ టు 0.86 అండ్ x2 ఈక్వల్ టు 8.57. ఓకే, దీన్నే విత్ ఇన్ రేషియోలో చెప్పాలంటే కనుక x2 60/7, x1 6/7 వస్తుందమ్మా వాల్యూ. సో ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చిన ఈ యొక్క ఎక్స్ట్రీమ్ పాయింట్స్ అన్నిటినీ కూడా ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఎంత ఇచ్చారు మనకి, మ్యాక్సిమం z ఈక్వల్ టు 10x1 ప్లస్ 6x2. ఫస్ట్ 0 సబ్స్టిట్యూట్ చేశాను, నెక్స్ట్ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను 54, నెక్స్ట్ బి సబ్స్టిట్యూట్ చేస్తే 60 వచ్చింది. ఓకే, నెక్స్ట్ అలాగే సి సబ్స్టిట్యూట్ చేస్తే 60 వచ్చింది. చూడండి ఇక్కడ మనకి ఈ ప్రాబ్లంలో 2 పాయింట్స్ దగ్గర మనకి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది మ్యాక్సిమైజ్ అవుతుంది. ఓకే, ఇదే కదా ఆప్టిమల్ సొల్యూషన్ అంటే ఇందాక మనం చెప్పుకున్నది. ఓకే, మోర్ దాన్ 1 సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అయితే గనక అంటే ఇక్కడ ఏమవుతుంది, సేమ్ 2 పాయింట్స్ దగ్గర మనకి ఇచ్చిన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది మ్యాక్సిమం అవుతుంది కాబట్టి దీన్నే మనం ఆల్టర్నేటివ్ ఆర్ మల్టిపుల్ ఆప్టిమా సొల్యూషన్ కింద కన్సిడర్ చేస్తాము. సో ఇప్పుడు ఇక్కడ దీనికి ఫైనల్గా సొల్యూషన్ రాసేటప్పుడు ఎలా రాస్తామంటే therefore optimum solution for the given LPP is maximum Z equal to 60 at B 6/7, 60/7 and C 6, 0. So this is the one of the problem for alternative optima solution. Next one is graphical solution method algorithm. ఓకే, ఇప్పటి వరకు మనం గ్రాఫికల్ సొల్యూషన్ మెథడ్ ఎలా చేయాలనేది నేర్చుకున్నాం కదమ్మా. దాన్నే మనం విత్ ఇన్ థియరిటికల్గా రాయమంటే గనక దాన్ని మనం స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఎలా రాస్తాము అనే దానికి అల్గోరిథం నొటేషన్ అనమాట ఇదంతా కూడా. ఓకే, మీకు ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను కాబట్టి థియరీ అంతా క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి చెక్ చేద్దాం. LPP with 2 decision variables can be easily solved by graphical method. ఓకే, 2 డెసిషన్ వేరియబుల్స్ని మనం తీసుకుంటే కనుక దాన్ని గ్రాఫికల్ మెథడ్ ద్వారా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అంటున్నారు. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటంటే కన్వర్ట్ ఈచ్ ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ద కన్స్ట్రెయింట్ యాజ్ అన్ ఈక్వేషన్. అంటే మనం ఏం చేస్తున్నాము గ్రాఫికల్ మెథడ్లో ఇన్ఈక్వేషన్స్ని ఈక్వేషన్ కింద కన్వర్ట్ చేస్తున్నాం కదా. సో అదే ఇక్కడ రాసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ 2లో ప్లాట్ ఈచ్ ఈక్వేషన్ జామెట్రికల్లీ యాజ్ ఏ స్ట్రైట్ లైన్ ఆఫ్ ది గ్రాఫ్. అంటే నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నాం మనం ఈ యొక్క ఈక్వేషన్స్ని బేస్ చేసుకుని ఆ యొక్క x1 x2 పాయింట్ రిప్రజెంటేషన్స్ అన్నిటినీ కూడా మనం గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తున్నాం కదమ్మా, అది స్టెప్ 2. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఇఫ్ ద ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ద కన్స్ట్రెయింట్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టైప్ దెన్ ద రీజియన్ బిలో ద లైన్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్ ఈజ్ టు బి షేడెడ్. ఓకే, నెక్స్ట్ లైన్స్ కింద డ్రా చేసిన తర్వాత ఏం చేసాం మనము అక్కడ ఇచ్చిన ఈక్వేషన్ లెస్ దానా గ్రేటర్ దానా అనేది చెక్ చేస్తున్నాము. లెస్ దాన్ అయితే కనుక బిలో రీజియన్ని లైన్స్ తోటి షేడ్ చేస్తున్నాము. అండ్ అలాగే గ్రేటర్ దాన్ కండిషన్ అయితే కనుక గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయితే కనుక ఆ యొక్క రీజియన్కి అబౌవ్ లైన్స్ని మనం ఫస్ట్ క్వాడ్రంట్లో షేడ్ చేస్తున్నాం, అంటే లైన్స్ డ్రా చేస్తున్నాం. నెక్స్ట్ ద పాయింట్స్ లయింగ్ ఇన్ ద కామన్ రీజియన్ సాటిస్ఫై ఆల్ ద కన్స్ట్రైంట్స్ ఈజ్ కాల్డ్ ద ఫీజిబుల్ రీజియన్.
ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం చెక్ చేసే కండిషన్ ఏంటి, ఫీజిబుల్ రీజియన్ అనేది ఎగ్జిస్ట్ అయ్యిందా లేదా అనేది చెక్ చేస్తున్నాము. ఆ ఫీజిబుల్ రీజియన్ ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది, మనకి కన్సిడర్ చేసిన ఈ యొక్క ఆల్ కన్స్ట్రైంట్స్ యొక్క రీజియన్ని మనం లైన్స్ తోటి డ్రా చేసాం కదమ్మా. ఆ యొక్క లైన్స్ అన్నీ కూడా ఇంటర్సెక్ట్ అయిన పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనం ఫీజిబుల్ రీజియన్ కింద కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ స్టెప్, ఫైండ్ ఎక్స్ట్రీమ్ పాయింట్స్, అంటే దట్ మీన్ కార్నర్ పాయింట్స్ ఆఫ్ ఫీజిబుల్ రీజియన్. Next, calculate the value of objective function z at each and every extreme point of the feasible region. Next, extreme points ni find out చేస్తున్నాము. అలా వచ్చిన extreme points అన్నిటినీ కూడా objective function z లో సబ్స్టిట్యూట్ చేసి మనం ఫైనల్ గా maximum or minimum value ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో టు ఫైండ్ ద maximum value of z, consider the maximum amongst them. టు ఫైండ్ ద minimum value of z, consider the minimum amongst them. అంటే మనకి ఇక్కడ వచ్చిన యొక్క వాల్యూస్ లో ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మాక్సిమం ఉంటే వాటిలోంచి మాక్సిమం వాల్యూని సెలెక్ట్ చేసుకోమంటున్నారు. ఓకే, మినిమం ఉంటే కనుక ఈ వచ్చిన వాల్యూస్ లోంచి మినిమం వాల్యూని సెలెక్ట్ చేసుకోమంటున్నారు. సో ఇదే మనం స్టెప్ బై స్టెప్ చేసిన గ్రాఫికల్ మెథడ్ అంతటినీ కూడా ఇక్కడ ప్రొసీజర్ వైజ్ రాసుకున్నాము. ఓకే, థ్యాంక్ యూ.